ఇక భగత్ ఒంటరివాడు కాదు, వాడికి ఓ తోడు దొరికింది. జాలిపడి నువ్వు నా పెళ్ళాను ఒప్పుకుంటాననుకున్నావా? ఓ కేజీ మీ నవ్వులు అప్పివ్వండి. కందిపప్పు ఎలా ఉంటుందండి? పొడుగ్గా వెడల్పుగా ఉంటుంది, అదేగా? కందిపప్పు ఎలా ఉంటుందో తెలీదా? సరే పదండి, నేను చూపిస్తాను. అక్కా అక్కా, వీళ్ళిక్కడే ఉంటే ప్లాన్ అంతా పాడయ్యేలా ఉంది. అయ్యో, హే దొరికిపోయావు. తొండి, నేను ఒప్పుకోను, అంకుల్ చెప్పేశారు. నాకు తెలియదు, నువ్వు ఓడిపోయావుదా. ఇక మరి నేను ఉంటాను అంకుల్. మంచిదమ్మా. అక్క, అంకుల్ నేను పట్టుకోవడానికి వస్తున్నాడు. ఇదెలా ఉంది? నువ్వు నన్ను పట్టించావు, నేను నిన్ను పట్టించాను. మీరు నన్ను పట్టుకోవడం ఏంటండి? అయ్యో అదా, పిల్లలు దాగుడు మూతలు ఆడుతున్నారండి. నేను పోలీసుని, మీరు దొంగ అనుకొని నేను పప్పు కోసం వస్తుంటే మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నాను అనుకుంది పాప. ఏంటండి, అపార్థం చేసుకున్నారా? అబ్బే అదేం లేదు. ఇంతకీ పప్పు? ఇదిగోండి, ఇదే కందిపప్పు, తీసుకెళ్ళండి. పాపా, డోర్ తీ. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? పాప బయట గడేసింది. పాపా, ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఇదే కరెక్ట్ టైం. ఏమండి,
ఏమండి ఎవరైనా ఉన్నారా? ఏమండి? దీన్ని చంపడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వద్దు. ఇప్పుడు దీన్ని చంపితే గదిలో ఉంది నేనొక్కనే కాబట్టి నా మీదే అనుమానం వస్తుంది. కరెక్ట్ కాదు. ఏమండి ఎవరైనా డోర్ తీయండి. ఏమండి ఏంటండి మాట్లాడరు? ఇప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నా అండి. అయ్యో ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయాలో తోచట్లేదండి. ఎవరికైనా ఫోన్ చేయండి. నా దగ్గర ఫోన్ లేదండి. అయ్యో మీరు చేయొచ్చు కదా. నేను ఫోన్ తీసుకురాలేదండి. ఇదిగోండి ఫోన్. అమ్మయ్యా చేయండి. నాకెవరి నెంబర్లు గుర్తులేవండి. మీకు తెలుసుంటుంది కదా, మీరు చేయండి. నాకు ఎవరి నంబర్లు గుర్తులేవండి. ఏంటండి మీరు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనేగా పనిచేశారు. ఒకరి నెంబరైనా గుర్తుండదా? గుర్తెచ్చుకోండి. ఆలోచించండి. ఎవరో ఒకరి నెంబర్ గుర్తుంటుంది. గుర్తొచ్చిందా? నాకు కృషి గారి నంబర్ గుర్తుందండి. ఓహో, అయితే చేయండి. అది అది ఏమైందండి? చేయండి. బాగోదేమోనండి. ఫోన్ చేసి గడి తీయమని చెప్పడానికి మొహమాటం ఎందుకండి? ఈ మొబైల్ ఫోన్లు వచ్చాక ఏ ఒక్కరి నెంబర్ కూడా గుర్తుండట్లేదు. కానీ ఎంత మర్చిపోయినా మనకి బాగా ఇష్టమైన వాళ్ళ నెంబర్ మాత్రం గుర్తుంటుంది. అయ్యో అదేం కాదండి. ఆయన మా బాస్ కదా, అందుకే ఆ నంబరు. సరే 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 సరే, మీరు ఫోన్ చేయండి. చేయండి. ఇదేంటి ఇక్కడే ఉన్నాను, ఇంట్లో నుంచి ఫోన్ రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు? నేనే. ఎవరు? నేను మీనాక్షిని. ఏంటి? అది సామాన్లు పెట్టిన గదిలో గదిలో గదిలోకి వచ్చాను. పిల్లలు బయట గడియ పెట్టారు. అయితే నేనేం చేయాలి? కాస్త మీరొచ్చి గడియ తీస్తే. నేనెందుకు తీయాలి? నాకేంటి అవసరం? అది కాదు సార్. ఏమంటున్నాడు? అది ఆయన ఫోన్ కట్ చేశారు.
పిల్లలు బయట గడిపెట్టారు. అందుకే లోపల అనుకోకుండా బాగుంది, చాలా బాగుంది. నేను చీకొట్టాను కాబట్టి వాణ్ణి తగులుకున్నావా? నేను చీకొట్టాను కాబట్టి వాణ్ణి తగులుకున్నావా? నేను చీకొట్టాను కాబట్టి వాణ్ణి తగులుకున్నావా? గుడ్ సెలెక్షన్. నీకు కరెక్ట్ మ్యాచ్. వాడెవడూ లేని అనాథ, నువ్వు అందరూ ఉన్న అనాథవి. జోడి బాగుంటుంది. ఇదేదో ముందే చేయాల్సింది. అనవసరంగా నా మీద పడ్డా. ముందే చెప్తే నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడిని కదా. చీకొట్టి 4 రోజులు కాకముందే మరొకడి మీద గాలి మళ్ళింది. గ్రేట్. ఆపుతారా ఆపుతారా? మీ సంస్కారానికి ఓ పెద్ద నమస్కారం. ఒకరు చీకొట్టగానే ఇంకొకరి మీదకి గాలి మళ్ళేంతగా మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ఎదగలేదు. నా తల్లిదండ్రులు అలా నేర్పలేదు. చావైనా బ్రతుకైనా జీవితంలో ఒకడికే కట్టుబడి ఉండమని బోధించారు. అయినా నేను మీరు వదిలేసిన చెప్పుని కదా, ఆ చెప్పునెవరూ నెత్తి మీద పెట్టుకోరు, చెత్త కుప్పలోకి విసిరేస్తారు. హలో, హాయ్ క్రిష్. వాట్ ఇస్ దిస్ శ్వేత? ఏమైంది క్రిష్? ఏమైందా? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నేనేం చేశాను? నిన్ను ప్రేమించాను, నాకు అంతవరకే తెలుసు. ఏంటి జోక్ చేస్తున్నావా? మండిపడుతున్నావు కదా, కాస్త కూల్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బా, ఏం జరిగిందో చెప్పు క్రిష్. మాటి మాటికి ఆ దరిద్రాన్ని ఎందుకు పంపిస్తున్నావు? ఎవరు క్రిష్? అదే ఎవరు? అదే అబ్బా, అదే అదే అంటే ఎవరు? మా ఇంట్లో 20 మంది అదేలున్నారు. అదే ఆ మీనాక్షి. ఓ, మీనాక్షా? మీనాక్షే. ఎందుకు ప్రతిదానికి మా ఇంటికి వస్తుంది? అయ్యో, నీకోసం బట్టలు పంపించాను క్రిష్. బట్టలకు ఒకసారి, పూలకు ఒకసారి, పళ్ళకు ఒకసారి. ఇదే పనా? ఏ మీ ఇంట్లో పని మనుషులు చచ్చిపోయారా? నేను పంపించింది పని మనిషినే కదా క్రిష్. చూడు, అదంతా నాకు తెలీదు. ఏదైనా తీసుకురావాలన్నా, నువ్వేదైనా పంపించాలన్నా నువ్వేరా. అంతేకాని అలాంటి అలగా మనుషుల్ని పంపించొద్దు. ఏంటి క్రిష్ అంత చిరాకు పడుతున్నావు? చిరాకు కాదు, దాన్ని చూస్తేనే ఒళ్ళంతా మంట, తేళ్లు జెర్లు పాకినట్టుంది. ఏమన్నా తప్పు చేసిందా క్రిష్? తప్పు చేయడం దానికి కొత్త కాదు. ఏడుపు మొహను అది. ఛే, సారీ క్రిష్. శ్వేత, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ మీనాక్షి నా కంటికి కనిపించకూడదు. ఓకేనా? ఓకే క్రిష్, ఇంకెప్పుడు అలా జరగదు. ఓకేనా? నేనేమనుకుంటున్నానో అదే జరుగుతోంది. మీనాక్షి, రా రా, నీ ఏడుపు మొహం చూడాలని యాంగ్జైటీతో ఉన్నాను. ఏయ్,
ఎవరు నువ్వు ఎగేసుకుని కారెక్తున్నావు? స్టార్ట్ అయిందా మళ్ళీ? ఇప్పుడే స్టార్ట్ అయింది. అయితే పోనివ్వండి. ఏయ్ ఎవరు నువ్వు? చెప్తే నీకు కదూ, కార్ దిగు. అబ్బా నేనెందుకు దిగాలండి? ముందు పోనివ్వండి. ఏంటే పోనిచ్చేది? ముందు నీ పని చెప్తా. అమ్మా ముందు నువ్వు కార్ దిగు. దేవుడా. హలో, నా పేరు దేవుడా కాదు, మాణిక్యం, మల్లెల మాణిక్యం. పేరు గుర్తుంది కానీ పెళ్ళం గుర్తులేదా? పెళ్ళామా? ఎవరు పెళ్ళాం? ఎవరికి పెళ్ళాం? మీ అఘాయిత్యం కూలా మళ్ళీ మీరు మర్చిపోయారు. నేను మీ పెళ్ళానండి. రండి వెళ్దాం. ఏంటి మొగుడిని దబాయిస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, కార్ దిగు. నేను దిగను. చూడు, నేను ఇప్పటి వరకు నా బంగారు పిల్లని తప్ప మరో ఆడదాన్ని తాకింది లేదు. అనవసరంగా నన్ను అపవిత్రం చేయొద్దు. నేను నిన్ను తాకి బయటికి గెంటేసే పరిస్థితి తీసుకురావద్దు. కార్ దిగు. ఆ బంగారు పెళ్ళాన్ని నేనేనండి. షటప్ అయిపో. పరాయుని కార్యక్రమం అంటే పక్కింటిని మంచం ఎక్కినంత పాపమే. దిగు. ఏమండి మీకు పుణ్యం ఉంటుందండి. రోడ్డు మీద గొడవ చేయదు. రండి వెళ్దాం. ఎక్కడికి వచ్చేది? దిగు దిగు. ఏమండి? శివ 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 శివ, పరాయి స్త్రీని తాకితేనే, ఓ అభాగ్యురాల్ని అంటితేనే, అయ్యో ఈ పాపం ఎట్లు పోవునే. మీ మతి మరుపు మండ. రోజు రోజుకి ప్రాణాలు తీసేస్తున్నారు. ఎలా మారుతారో ఏంటో. జరగండి. రండి వెళ్దాం. ఏయ్ ఒకసారి చెప్తే అర్థం కదా. కార్ దిగవే, దిగవే. ఏమండి అందరూ చూస్తున్నారు. ప్లీజ్ అండి నా మాట వినండి. నేను మీ కనకాన్ని ఖమోష్. పవిత్ర భారతదేశంలో పుట్టి నాలాంటి అందగాడి చెవుల్లో పువ్వులు పెట్టి నా పిల్ల నేను స్టంపు కొట్టి కారెక్కి వేడెక్కి కన్నేసి కాలేసి ముగ్గులోకి దింపాలనుకుంటే బగ్గుమంటావు. జాగ్రత్త. సరే తప్పేనండి. మీరెవరో నాకు తెలీదు. కానీ మీ కారులో కాస్త లిఫ్ట్ అయినా ఇవ్వండి. గిఫ్ట్ కాశపడే మగాడు లిఫ్ట్ కాశపడే ఆడిది సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. చూడు లేడీస్, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, దొరికిన వాడే నా మొగుడంటూ కారెక్కడానికి ప్రయత్నిస్తే డ్రెస్ చేసుకోవడానికి కాళ్ళు, బ్రష్ చేసుకోవడానికి ఫుల్ రెండు లేకుండా చేస్తా. కర్మ. ఏమండి? ఆటో. అమ్మా, మగాడు కనబడితే చాలు మొగుడు నడుస్తారు. మాణిక్యం, మాణిక్యం ఇక్కడ. ఈ మాణిక్యాన్ని ఎవరు మోసం చేయలేరు. ఇదేంటిది ఇలా నడిచొస్తుంది? ఏ మిస్టర్, కళ్ళు కనిపించట్లేదా? కారు పైకి తీసుకొస్తున్నా. అది సరేనే, ఇంతకు నువ్వెక్కడికి వెళ్తున్నావే? ఏంటి వేనా? అసలు ఎవడ్రా నువ్వు? రా, నన్ను రా. పర్లేదులే, నువ్వు నా పిల్లనివి, నేను నీ మొగుని. రా అన్న తప్పలేదు. రా కారెక్కు. ఎవడ్రా నువ్వు? చచ్చినోడా. నా చేయి పట్టుకుంటావురా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? పైగా నీ పెళ్ళానంటావా? కాంచనా, తప్పు. మొగుని పట్టుకుని అలా అనకూడదు. రా వెళ్దాం. రా 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 రా. కాంచనెవర్రా? నువ్వే. నేను మాణిక్యం, నువ్వు కాంచనవి. కాంచనెవర్రా? కాంచనా? నేను చంద్రముఖినిరా. చంద్రముఖిని. 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 నువ్వు చంద్రముఖి అయితే మరి నేనెవరినే? గజీనా, గజీనా. హే, చంపేస్తా. రా వెళ్దాం. రా. ఎక్కడికి రా వచ్చేది? పళ్ళు రాలగొడతాను. తప్పుకోరా సన్యాసి. పర్లేదు, పళ్ళు రాల కొడితే కట్టించుకుంటాను, చెప్పుతో కొడితే కుట్టించుకుంటాను. అంతేగాని నువ్వు నా పెళ్ళనివి కాదు అంటే మాత్రం ఒప్పుకోను. వదలరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎవరు లేరా? కాపాడండి ప్లీజ్. ఏయ్, ఎవడే కాపాడేది? రమ్మను, రమ్మను. మస్తీ మే సవాల్, కుస్తీ మే గోల్మాల్. రా రా రా. ఒరే సచ్చినోడా, నాకు తగులుకున్నావేంట్రా? ఆఫీస్ కు టైం అవుతుందిరా, వదలరా. ఎలా వదిలేస్తానే? నిన్ను నేను కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకుంది వదిలేయడానికా? ఒరే ఎందుకురా నన్ను హింసిస్తున్నావు? నేను నీ పెళ్ళాన్ని కాదురా. ఇప్పుడు గాని కిందికి వచ్చావో సరాసరి పైకి పోతావు. అయ్యో దేవుడా, ఇదెక్కడ గొడవరా?
కాంచనా, నీ మొగుడు నీకు బాహుబలి సినిమా చూపించలేదని ఇంతలా అడగాల? అలిగావు సరే, నేను నీ మొగుడినే కాదనడం నీకు న్యాయంగా ఉందా చెప్పు? చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంత ఫీల్ తో డైలాగ్ చెప్తా కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? ఎక్కే. ఎక్కను. అబ్బాయి ఎక్కే. నేనెక్కను. నీ దండం పెడితే ఎక్కే. ఎక్కనంటే అబ్బాయి ఎక్కే. నాకు రలేస్తుంది. అయ్యో అమ్మా, ఊరుకుంటే తమాషాలు చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోతావే? కూర్చో. సరదాగా మీరిద్దరూ ఆడుకునే ఆటలో నేను బొమ్మని కాకూడదు కదా, అందుకే అన్నాను. కొంప తీసి ఇద్దరూ కలిసి నన్ను ఫూల్ని చేయట్లేదు కదా?